అండి ఇవాళ పీతలు కూర చేసుకుందాం. అబ్బో ఈ డెక్కిల్లో పట్టుకుంటే ఇలా కడతారు గమ్మట్టి మనకి ఏమవదు. ఆ ఏరు పెడితే ఇది అయిపోతుంది. ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాక చూపిస్తాను. ఈ విధంగా ఎవరు చూపించరు. నేనైతే ఈ డెక్కులు ఉడకబెట్టుకుని చేస్తాను. ఇవన్నీ మనం శుభ్రం చేసుకున్నాక అవన్నీ కోసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాను చక్కగా. కొంచెం పసుపు మజ్జిగలో కూడా వేసి కడిగి అట్టు పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకున్నాం. ఇవి 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా లేదు, కొత్తిమీర, ఉల్లిపండు, పచ్చిమిరకాయలు ఈ 4 నేను వండే విధానం చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు కూడా కోసుకున్నాను. ఇలా కోసుకుని అన్నీ చక్కగా రెడీ చేసుకుని ఇవన్నీ ఇలా శుభ్రం చేసి ఎట్టు పెట్టుకున్నాం కదా. ఇందాక ఉడకబెట్టానన్నా కదా, అది ఇలా కత్తి సాయంతో తీసుకుని పగలగొడితే ఇది ఇలా గుజ్జులా ఉంటా వస్తుంది. ఇది ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఈ కూరలోనే వాడేసుకోవచ్చు. పుట్టికి తిన్నా కూడా బ్రెయిన్కి చాలా మంచిది. చేసుకునే విధానం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ముందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాం. అది ఆయిల్ వీట్ అయినా తెలుసు అమ్మదాని వస్తుంది ఆ జీలకర్ర వేసుకోవటం వల్ల. ఇలా వేసుకున్నాం. ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, మనం పచ్చిమిరకాయలు ఉల్లిగొంది కూడా వేసుకున్నాం. వేసుకుని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాం. కొంచెం అవి వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాం. కొంచెం జీలకర్ర ధనియాలు మాత్రం వేసాను. ఇప్పుడు చూపించలేదు మీకు, అల్లమే చూపించాను. అంతేనా, ఇది వేసుకొని ఇలా ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయే వరకు. చక్కగా పూర్తిగా ఫ్రై అయిపోయింది. చక్కగా అల్లం పచ్చివాసన పోయింది. పీతలు అయితే వేసేసుకున్నాం. మొక్కలు కూడా చక్కగా అటు ఇటు కొంచెం తల తిప్పుకుని, ఉప్పు మాత్రం తగినంత వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే తీయలే, సాలిపోతన్న వేసుకుంటాం. కారం మొత్తం 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు ఎంత సరిపోతే మేము కారం కొంచెం ఎక్కువే తింటాం. కారం ఎక్కువైనా తినచ్చు, ఉప్పు ఎక్కువైతే తినలేము. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం. సరిపోతాయి. కొంచెం ఎక్కువే పోసుకుంటే ఉడకాలి కదా ముక్క. నీసుకోర కొంచెం ఎక్కువ ఉడికితేనే మనకి మంచిది. మూత పెట్టుకుందాం. అలా ఒక 10 నిమిషాలు, పావుగంట పక్కన కూడా రైస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. 10 నిమిషాలు అయింది, పావుగంట 10 నిమిషాలు అయింది. ఇలా ఇంకా ఎగరాలి, ఎగరనిద్దాం. ఇందాక ఉడకబెట్టానన్నా కదా, చిన్నవి అయితే ఇలా వేసేసుకోవచ్చు కూరలో. ఒకటి చిన్నది ఉంది. అలా పెద్ద డెక్కులు ఇవి అయితే గుల్ల పీతలేను, ఆడపీతలు కాదు, మగ పీతలు. ఇవి ఇలా వాటిల్లోకి ఇంత వచ్చింది. ఇది కొంచెమే. ఇది చిన్నపిల్లలకి ఊరికే పెట్టిన ఎంతో చాలా బాగుంటుంది. అసలు వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఏం వేయకుండా చాలా ఉప్పగా ఉంది అది. అందుకే ఉప్పు వేసుకోవక్కర్లేదు. కొన్ని నాటిలో ఉప్పు అయితే అక్కర్లేదేమో అనుకుంటున్నాను నేనైతేను. చాలా బాగుంది అసలు. ఇలా ఉడుకుతూ ఉంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం ఎగరనిద్దాం. కొత్తిమీర ఇలా ఉడకటం వల్ల రుచి కూడా బాగుంటుంది. నేనైతే ఇలా వేస్తాను. ఉప్పు కొంచెం ఇందాక తగ్గినట్టుంటే కొంచెం వేసుకున్నాను. మీరైతే చూసేసుకోండి. ఉప్పు మాత్రం ఎక్కువ వేయొద్దు. ఉప్పు ఎక్కువైతే బాగోదు. ఈ పీతల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేస్తే చాలు. నేను నోట్లో పెట్టుకుని కూడా తిన్నాను. ఇప్పుడు కూడా తిని చూపిస్తామన్నా తింటాను. అందుకే
ఉప్పు లేకుండా తినండి. బా, అసలు ఉప్పు వేసినట్టే ఉంది. అవి అయితే నేను ఎక్కడ పారబోయాను. ఇప్పుడు బోన్ మీల్ అని అంటారు కదా మొక్కలకి ఎత్తానికి, ఇది మెత్తగా ఒక రాయి సాయం పెట్టుకుని కింద పెట్టుకుని చితక్కొట్టి ఒక డబ్బాలో దాచుకుంటాను. ఈ నీళ్ళు ఏదో ఒక మొక్క ఎత్తాను, పూల మొక్కలకైతే ఏమను. ఇదే బోన్సాయి అంటే. బోన్సాయి కూడా ఇంకేరే రకం పద్ధతిలో ఒకే వీడియోలో నేను చెప్పాలంటే నేను చెప్పలేను. లెంత్ ఎక్కువైనా ఏవో సోదిల్లే ఉంటుంది, నేను చెప్పను. ఇలా మీరు కూడా నేను చేసిన విధానంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది పీతల కూర. ఎవరికన్నా పెట్టినా బాగుంటుంది, మనం తిన్నా బాగుంటుంది. మేమైతే ఎవరన్నా ఇదైతే గుల్లపీతేను వండుతుంటే అలా గుల్లైపోద్ది. అమావాస్య కదా రేపు పొద్దున్న, అందువల్ల ఇవాళే అమావాస్య అనుకుంటా. అమావాస్యకి పౌర్ణానికి గొల్లుతాయి, పాము కోసం ఇచ్చినట్టే. అందుకనే మధ్యలో తెచ్చుకోవాలి. కానీ ఆడపీతలు అయితే గుడ్డు ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అది మగవాళ్ళకి తెలియదు కదా, ఏది పడితే అది తెచ్చేస్తారు. చూసారా ఎంత బాగుందో, ఉడుకుతుంటేనే చాలా బాగుంది. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇది కూడా వేసేస్తున్నాను, కూర ఇంకా రుచిగా ఉంటుంది. అలా పళ్ళులో ఆ డెక్కులు అలా పగలగొట్టుకునే బదులు ఇలా వేసుకుంటే మంచిది. నాకైతే ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. కొంచెం అయితే మసాలా వేస్తున్నాను. మసాలా అంటే ఏం లేదు, నేనైతే గసగసాలు కూడా ఇందులోనే వేసేసుకుంటాను. అలా ఎగనియాలి. ఉడికేటప్పుడు కొంచెం వేసాను, కొంచెం ఇలా వేసుకున్నా కొత్తిమీర, అంతేనండి. పొయ్యి అయితే ఆపేసాను. ఇది మాకు సాయంత్రానికి కూడా సరిపోద్ది. మేము ఒక కూరే వండుకుంటాం, ఇలా 2 కూరలు అయితే తినలేము. ఇలా వేడివేడిగా తింటే దగ్గు జలుబు సూపర్గా ఉంటుంది. మనం నా విధంలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే అలా డెక్కులుగా ఎక్కువగా ఉండదు. ఇది ఎందుకు ఒకటి ఉందంటే మీకు చూపించడానికని నేను వేసుకున్నాను. ఇలా ఓ టకామంటుంది అలా అనుకోకుండా అలా ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. చివరి వరకు చక్కగా చూసి చెప్పండి, నాకు ఏముందా అని కామెంట్ పెట్టండి నచ్చితే.